హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించడానికి సహాయం చేసిన మహిళ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడున్న ఆడవాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారంటే, బాగా చదువుకుంటున్నారంటే కారణం ఈవిడే. ఈరోజు వీడియోలో ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. మనకు తెలియని హిస్టరీ గురించి ఈ టాపిక్లో అయితే మనం డిస్కస్ చేద్దాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, సావిత్రిబాయి పూలే బాలికలకు విద్యను అందించడంలో, సమాజంలోని బహిష్కరణకు గురైన భాగాలకు విద్యను అందించడంలో ముందుంది. ఆమె భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా 1848 అండ్ ఆమె భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం పాఠశాలను అయితే ప్రారంభించింది. ఆమె నిరుపేద మహిళల కోసం ఒక ఆశ్రయాన్ని 1864లో అయితే స్థాపించారు. ఇక అన్ని తరగతుల సమానత్వం కోసం పోరాడిన జ్యోతిరావు పూలే యొక్క మార్గదర్శక సంస్థ సత్యశోధక్ సమాజ్. ఇది 1873 సంవత్సరంలో తీర్చిదిద్దడంలో కీలక పాత్ర అయితే పోషించింది భారతదేశం. ఆమె తరచుగా భారతీయ స్త్రీవాదానికి తల్లిగా అయితే పిలువబడుతుంది. సావిత్రిబాయి భారతదేశంలోని మహారాష్ట్రలోని నైగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించింది. యువతగా సావిత్రిబాయి తన ఉత్సాహాన్ని, ఆశయం యొక్క బలమైన భావాన్ని ప్రదర్శించింది. 1840లో 9 ఏళ్ల వయసులో సావిత్రిబాయికి జ్యోతిరావు పూలేతో వివాహమై బాలవధువు అయింది. వెంటనే అతనితో కలిసి పూణేకి అయితే వెళ్ళింది. సావిత్రిబాయికి అత్యంత విలువైన వస్తువు ఒక క్రిస్టియన్ మిషనరీ ఇచ్చిన పుస్తకం. నేర్చుకోవాలని ఆమె ఉత్సాహానికి ముగ్ధుడై జ్యోతిరావు సావిత్రిబాయికి చదవడం, రాయడం నేర్పించారు. సావిత్రిబాయి అహ్మద్ నగర్ అండ్ పూణేలో ఉపాధ్యాయుల శిక్షణ అయితే తీసుకున్నారు. ఆమె 1847లో తన 4వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అర్హత కలిగిన ఉపాధ్యాయురాలైతే అయింది. దేశంలోని స్త్రీల స్థితిగతులను మార్చాలని నిశ్చయించుకున్న సావిత్రిబాయి స్వయంగా సాంఘిక సంస్కరణల వ్యక్తి అయిన జ్యోతిరావుతో కలిసి 1848లో బాలికల కోసం ఒక పాఠశాలను అయితే ప్రారంభించింది. ఆమె భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. దీంతో అగ్రహావేశాలు అయితే అలుముకున్నాయి. 1853లో సావిత్రిబాయి అండ్ జ్యోతిరావు ఒక ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. ఇది చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని తరగతుల బాలికలు అండ్ మహిళల కోసం మరిన్ని పాఠశాలను అయితే ప్రారంభించింది ఆవిడ. ఆమె ప్రయాణం అంత తేలికైనది కాదు. స్కూలుకి వెళ్ళే దారిలో ఆమెను దుర్భాషలాడి ఒంటినైతే పేడతో అయితే పూసేవారట, రాళ్ళతో కూడా కొట్టేవారంట. సావిత్రిబాయి రోజు తన వెంట తీసుకువెళ్ళే విడిచీరలోకి మారి తన ప్రయాణాన్ని అయితే కొనసాగించింది. ఇది ఎందుకంటే అగ్రహారంలో కొంతమంది స్త్రీలు అయితే చదువుకోవడం అయితే ఉండదు. ఒక మగవారే చదువుకోవాలని అయితే భేదించేవారు. దీనికైతే విరుద్ధం సావిత్రిబాయి పూలే. అందరికీ స్వేచ్ఛ ఉండాలి, అందరూ చదువుకోవాలనేదే ఆమె నినాదం. భారతదేశంలోని వితంతువులు దుస్థితికి సానుభూతి చూపుతూ సావిత్రిబాయి 1854లో వారి కోసం ఒక ఆశ్రయాన్ని అయితే తెరిచింది. సంవత్సరాల నిరంతర సంస్కరణల తర్వాత ఆమె 1864లో వారి కుటుంబాలు పక్కన పెట్టిన నిరుపేద స్త్రీలు, వితంతువులను అండ్ బాలవధువుల కోసం ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మించడానికి మార్గం సుముఖం అయితే చేసింది. ఆమె వారందరికీ విద్యాబుద్ధులు అయితే నేర్పించింది. ఈ సంస్థలో ఆశ్రయం పొందుతున్న ఒక వితంతువు కొడుకు యశ్వంతరావును కూడా ఆమె దత్తత అయితే తీసుకుంది. అణగారిన వర్గాలు సాధారణ గ్రామ బావి నుండి నీరు త్రాగడానికి నిషేధించబడ్డాయి. జ్యోతిరావు, సావిత్రిబాయి తమ పెరట్లో నీరు తాగేందుకు బావి తవ్వించారు. ఈ చర్య 1868లో తీవ్ర సంచలనం అయితే సృష్టించింది. ది ట్రూత్ స్పీకర్స్ సొసైటీ జ్యోతిరావు ఆలోచనలు సావిత్రిబాయి రూపొందించడంలో కీలక పాత్ర అయితే పోషించారు. ఇక సమాజ్ ప్రాథమికంగా వివక్షతో తొలగించడం, అంతేకాకుండా సామాజిక క్రమం యొక్క ఆవశ్యకతను లక్ష్యంగా చేసుకుంది. 1873లో సావిత్రిబాయి సత్యశోధక్ వివాహ అభ్యాసాన్ని ప్రారంభించారు. ఇక్కడ జంటల విద్య అండ్ సమానత్వం కోసం ప్రమాణం అయితే చేశారు. ఆమె ప్రయత్నాలను పట్టించుకోలేదు. ఆమె 1852లో బ్రిటిష్ ప్రభుత్వం రాష్ట్రంలోనే ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అయితే ప్రకటించింది. ఇక విద్యారంగంలో ఆమె చేసిన కృషికి 1853లో ప్రభుత్వం నుంచి మరింత ప్రశంసలు అయితే అందుకుంది. 1890లో జ్యోతిరావు కన్నుమూశారు. అన్ని సామాజిక నిబంధనలను ధిక్కరించి ఆమె అతని అంత్యక్రియల చితిని వెలిగించింది. ఆమె జ్యోతిరావు వారసత్వాన్ని కొనసాగించింది. ఇంకా సత్యశోధక్ సమాజ్ పాలన అయితే చేపట్టింది. బుబ్నిక్ ప్లేగు 1897లో మహారాష్ట్ర అంతటా వ్యాపించింది. సావిత్రిబాయి కేవలం ప్రేక్షకురాలుగా మాత్రమే కాకుండా బాధిత ప్రాంతాలకు సహాయం చేయడానికి పరిగెత్తింది. పూణేలోని హదప్సర్ ప్లేగు బాధితుల కోసం ఆమె క్లినిక్ని ప్రారంభించారు. 10 ఏళ్ల ప్లేగు బాధితురాలను తన చేతులతో క్లినిక్కి తీసుకెళ్తుండగా ఆమె స్వయంగా వ్యాధి బారిన పడింది. మార్చి 10, 19న సావిత్రిబాయి పూలే తుది శ్వాస అయితే విడిచారు. ఆమె జీవితం మరియు పని భారత సామాజిక సంస్కరణ మరియు మహిళా సాధికారతను నిదర్శనమనే చెప్పొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీకి
అనేక మంది మహిళా హక్కుల కార్యకర్తలకు ఆమె స్ఫూర్తిగా అయితే నిలిచారు. సో, ఈవిడ గురించి అయితే చాలా మందికైతే తెలీదు. సో, ఈరోజు వీడియోలో మన ఛానల్‌లో ఇలాంటి హిస్టరీ, ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవాలనంటే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.